హైవేస్ బంగారం గురించి నిన్న మొన్న మనం మాట్లాడుకున్నాం. అయితే నిన్నే అనుకుంటా ట్రంప్ వచ్చేసి భారీగానే గట్టిగానే దెబ్బ కొట్టబోతున్నాడు ట్యాక్సుల రూపేనా అండ్ ఇండియాలో కంపెనీలు పెట్టొద్దు, అలా పెడితే మీ మీద ట్యాక్స్లు వేస్తాం, అది అనేది హడావుడి చేస్తున్నాడు అనుకున్నాం కదా. క్రైసిస్ కూడా రాబోతుంది, ఈలోపు అందరూ కూడా బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తారని చెప్పి అనుకున్నాం. ఈ మూమెంట్లో ఈరోజు యాక్చువల్లీ బంగారం పెరిగింది అనుకున్నాం, తగ్గింది. ఎంత తగ్గింది ఏంటి? ఫస్ట్ 22 క్యారెట్ గోల్డ్ వచ్చేసి 400 రూపాయలు 10 గ్రాములకి, 24 క్యారెట్ గోల్డ్ వచ్చేసి 440 రూపాయలు తగ్గింది 10 గ్రాములకి. దెన్ అప్పుడు 10 గ్రాములు వచ్చేసి ఎంత ఉంది? 22 క్యారెట్ గోల్డ్ 89,500 ఉంది. 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు వచ్చేసి ఎంత ఉంది? 97,640 రూపాయలు ఉంది. సిల్వర్ వచ్చేసి 100 ఎంతో తగ్గింది, అది 1,11,100 ఎంతో ఉంది. సో 1,11,000 వేసుకోండి. సో వీడియోకి మరలా చెప్తున్నా, నాకు చాలా స్ట్రాంగ్గా అనిపిస్తుంది రాను రోజుల్లో బంగారం గట్టిగా పెరిగిద్ది. ఈ మధ్యలో కొంచెం ఇంటర్నేషనల్ మార్కెట్ కానీ లోకల్ మార్కెట్ కొంచెం అటు ఇటు కనుక ఉంటే ఒకసారి జబ్బున మరలా 2,000 3,000 పెరగవచ్చు. సో డబ్బు ఉంటే బంగారం కొని పెట్టుకోండి. రాను రోజుల్లో ఖచ్చితంగా బంగారం అయితే పెరిగిద్ది. డబ్బు ఉంటేనే అప్పు చేసుకోనొద్దు. అండ్ లాంగ్ రన్లో ప్రాఫిట్లు వస్తాయి, లాంగ్ రన్లో రేట్లు పెరుగుతాయి. మీరు నెల 2 నెలలు 3 నెలలు కొంచెం అటు ఇటు అయినా సరే ఇబ్బంది పడద్దు. మీ కాన్సెప్ట్స్ మీ మనస్సాక్షి చెప్పింది ఫాలో అవ్వండి. ఓకేనా? సో వీడియో క్లోజ్ చేసిన బంగారానికి సంబంధించి డే 1 నుంచి నేను చెప్పేది సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే బంగారమే.